సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాదని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టిందని, నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2,10,000 మంది ఆకలి తీరుస్తోందని వెల్లడించారు. కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని, గతంలో చాలా బాధపడేదాన్నని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం మూసిపడేశారు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 207 అన్నా క్యాంటీన్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి జరిగింది. సుమారు 2,10,000 మంది రోజుకి పొద్దున అల్పాహారం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి ఈ అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మన కోవూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ లేదే అని చెప్పి నేను ఎంతో తప్పించిపోయేదాన్ని. నేను ఎప్పుడు అడుగుతానే ఉన్నాను, మాకు ఒక అన్నా క్యాంటీన్ ఇవ్వండి, అన్నా క్యాంటీన్ ఇవ్వండి, బుచ్చిలో ఇవ్వండి, కోవూరులో ఇవ్వండి అని. ఎట్టుకేలకు ఈరోజు మనకి కోవూరులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, యువ నాయకుడు లోకేష్ బాబు గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు మన పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడ 5 రూపాయలకి వాళ్ళు ప్లేట్ నిండా భోజనం పెట్టుకొని ఈ భోజనం ఎంతో బాగుంది అని 3 కూరలతో, మజ్జిగతో, స్వీట్తో, అన్నంతో వాళ్ళందరూ వేడివేడిగా పొద్దుననంగా, అంటే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీకి చుట్టుపక్కల ఎన్నో ఊర్లు ఉన్నాయి, అన్ని మండలాలు ఉన్నాయి. కానీ పొద్దుననంగా వాళ్ళు ఈ టౌన్కి పనికొస్తారు, వీటన్నిటి కోసం వస్తారు, లేదు పనుల కోసం వస్తారు. అలాంటి వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం లోపల ఇంటికన్నా వెళ్ళాలి, లేకపోతే 150 అప్పుడే చెప్పారు అక్కడ మహిళలు, అమ్మ 150 రూపాయలు పెట్టినా కూడా ఇలాంటి భోజనం మాకు దొరకదమ్మా, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మేము 5 రూపాయలకి ఈ భోజనం ఇంకా తినగలము అంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పారు. ఇలాంటివి ఎన్నో చేస్తున్నాం మనం. ఒకటేంటి, ఫ్రీ బస్ అయితే ఇప్పుడు ఈరోజు ఈ మహిళకి పని చేసుకోవడానికి గ్రామాల నుంచి వచ్చే మహిళకి ఫ్రీగా బస్సులో కోవూరుకు వస్తుంది. 5 రూపాయలకే మధ్యాహ్నం భోజనం చేస్తుంది, 5 రూపాయలకే టిఫిన్ చేస్తుంది. అదే ఆమె హోటల్కి పోతేనే 150 రూపాయలు, అంటే రోజుకి 150 రూపాయలు, లేదు కనీసం అంత పెట్టిన వాళ్ళు 50 రూపాయలన్నా లేదే ఈరోజు ఈ అన్నం దొరకదు. కానీ ఈరోజు 5 రూపాయలకి పంచభక్ష పరిమాణాలు లాంటి ఈ అన్నా క్యాంటీన్లో భోజనం మనం ఇవ్వడము అనేది నిజంగా పేద ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఇంకా రావాలని, ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన ప్రభుత్వాన్ని ఎవరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా, ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు మన పక్షం అని చెప్పి మరోసారి నిరూపించుకున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన 2 సంవత్సరాల్లోనే ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడుల్లో నడుస్తున్న నన్ను అత్యున్నతమైన ఒక కమిటీలో పాలిట్ బ్యూరో మెంబర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో నాకు
ఈ బాధ్యత ఇచ్చారు. ఇది వరకు ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా, ఎంపీ గారి వైఫ్గా నేను నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు పార్టీ కోసం, పార్టీ కార్యకర్తల కోసం, జిల్లా నాయకుల కోసం, జిల్లా ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం అన్ని రకాలుగా ముఖ్యమంత్రి తప్పకుండా కార్యకర్తలకి అండగా ఉంటానని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పి మీకు అందరికీ ఈ సందర్భంగా నేను మాటిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా బొలినేనికి హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసి ఎమ్మెల్యేగా కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి టీడీపీకి మంచి గుర్తింపు తెచ్చిన మా ప్రీతమ నాయకులు ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ మల్లంపాటి గురవయ్య నాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.